మా ప్రధాన ఉపాధ్యాయులు మనోహర్ సార్ గారు, మరి ఇక్కడ ఉండే వాళ్ళంతా మిత్రులు అందరికీ, మా బాబాయ్య గారైతేమి, మా మిత్రులు అయితేమి, ప్రతి ఒక్కరికి అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతు. అంటే చెప్తాను, నేను పెద్దలను గౌరవించాలి, చదువు పైన శ్రద్ధ వహించాలి. మీరు ఉన్నత పౌరులుగా ఉన్నత స్థాయికి చేరాలంటే చదువు పైన ధ్యాస పెట్టాలి. ఆ చదువు ఎప్పుడైతే చదువుతారో ఆ వెలుగు అనేది మీకు ఎప్పుడైనా పనికొస్తుంది. చదువు లేనివాడు, చెప్పండి మీరే చెప్పాలా, చదువు లేని వారు ఏమంటారు? ఎంత పశువు అంటారు. అంటే చదువు లేకుండా ఏం అర్థం కాదు, వానికి ఏం చేయాలని కూడా కాదు. ఇప్పుడుండే టెక్నాలజీలో విద్య అవసరం, చదువుకోవాలి బాగా. మరి అలాగే దేశభక్తి కలిగి ఉన్నారు, దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళ కోసం కూడా మనం తెలుసుకోవాలి. ఎవరైతే మన దేశం కోసం పోరాటం చేసినారో వారి త్యాగాలను స్మరించుకుంటూ, మన దేశ హక్కును కాపాడుకుంటూ, మరి తల్లిదండ్రుల హక్కులను కాపాడుకుంటూ, మరి ఇరుగు పొరుగు వారికి, మరి విద్యార్థులకు, మరి గురువులకు, ఇప్పుడు ఏదైతే మన గురువుల గారు మాకు చెప్పిన విధానం ఏమిటంటే, నేను కూడా మున్సిపల్ స్కూల్లో చదువుకునేది. మున్సిపల్ స్కూల్లో చదువుకొని వాళ్ళు గౌరవిస్తూ, వాళ్ళు కొడితే కూడా మనం గౌరవించాలి. ఒకరికి ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా మేము ఇంట్లో చెప్పేవాళ్ళం కాదు. ఇప్పుడైతే కేసులు పెడుతున్నారు పోలీస్ స్టేషన్లో పోయి, అది చాలా తప్పు. వాళ్ళు కొట్టేది ఎందుకు? మన కోసమే, మన క్రమశిక్షణ కోసమే. కాబట్టి మంచి అలవాట్లను మలుచుకొని ఉన్నత స్థాయికి చేరుకుంటానని ఆశిస్తూ మీ అందరికీ ఒకసారి ధీమలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. నాకు ఇస్తే స్వచ్ఛ సంకల్ప దీక్ష అక్కడ ఏర్పాటు చేశారు మున్సిపల్ హై స్కూల్లో. మున్సిపల్ కమిషనర్ గారు అడ్వైజర్ కమిటీగా మెంబర్గా వేశారు. కాబట్టి మనమంతా స్వచ్ఛ సంకల్ప దీక్ష అంటే మన పొద్దుటూరు పట్టణంలో ప్లాస్టిక్ రహిత పొద్దుటూరుగా ఏర్పాటు చేయాలని ఆయన సంకల్పం చేసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు కూడా ప్లాస్టిక్ రహితం అంటే ప్లాస్టిక్ను వాడకుండా, ఇక్కడ రేపు నుంచి ఎక్కడ వాడకూడదు ప్లాస్టిక్. మనం స్టీల్ బాటిల్ కానీ, స్టీల్ డబ్బాలు కానీ, సంచులలో కానీ మనము ప్రయత్నం చేయాలా. మన తల్లిదండ్రులు కూడా మీరు చెప్పాలా, మీరే ఆదర్శం దాని గురించి. ఎందుకంటే ఈ ప్రాబ్లం మనకు క్యాన్సర్ వస్తుంది ప్లాస్టిక్ వాడితేనే నిపుణులు చెప్తున్నారు, డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి దానికి మీకు భవిష్యత్తు కోసమే, మేమంటే అయిపోయి మా ముసలిలో అయిపోయింది, మీ భవిష్యత్తు కోసమే మీరు బాగుండాలా, ఆరోగ్యంగా ఉండాలా. జపాన్లో 120 సంవత్సరాలు కూడా ఇప్పుడు కూడా బతుకుతున్నారంటే ప్లాస్టిక్ రహితంగా ఉంది కాబట్టి, అక్కడ జపాన్లో బతుకుతున్నారు. కాబట్టి మీరు కూడా బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.